నమస్తే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇవాళ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకి బీఫారాలు డబ్బులు ఇచ్చే క్రమంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మనం గత కొన్ని రోజులుగా కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. కన్న కూతురు అరెస్ట్ అయితే ఇంతవరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అని. మొత్తానికి చివరగా ఇవాళ ఆయన స్పందించారు. ఇది చాలా అప్రజాస్వామికము, చాలా దుర్మార్గము, అసలు కేసే లేదు, అంతా ఉత్తదే. పిఎల్ సంతోష్ మీద మేము కేసు పెట్టడం వల్ల మన ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో అందుకే కవితను అరెస్ట్ చేశారు అన్న ఒక కొత్త కోణాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటే మాట్లాడలే. ఇన్ని రోజులు ఆ మాట్లాడే అవకాశం వచ్చినా నల్గొండ, కరీంనగర్, మొన్నటి సంగారెడ్డి మీటింగు, ఇట్లా చాలా మీటింగ్స్లో అవకాశం వచ్చినా ఆయన కనీసం మాట్లాడలేదు, కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. దాదాపు ఇన్ని రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత అరెస్ట్ మీద మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండంటే తన కూతురు కవిత అరెస్టుపై తొలిసారి బహిరంగంగా స్పందించారు కేసీఆర్. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ తన కూతురు కవితను రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినందుకు బీజేపీ అగ్రనాయకుడు బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకే కవిత పైన కేసు పెట్టారన్నారు కేసీఆర్. త్వరలో మళ్లీ పాత కేసీఆర్ను చూడబోతున్నారని, ఉద్యమకాలం నాటి నాయకుడిని చూస్తారని అన్నారు. అలాగే మేడిగడ్డ పిల్లర్లు కుంగడం పైన స్పందించారు. పిల్లర్ల కింద ఉన్న ఇసుకంతా కుంగిపోవడం వల్ల పిల్లర్లు దెబ్బతిన్నాయని, అంతే తప్ప నిర్మాణంలో లోపాలేమీ లేవన్నారు. పిల్లర్ల కిందున్న ఇసుక కుంగింది అంటేనే నిర్మాణంలో లోపం ఉన్నట్టు. చెప్తా కాకపోతే నీకేమైనా కావాలంటే, నువ్వు పిల్లర్ల కింద వేసిన రాఫ్ట్ కింద ఉన్న కట్ ఆఫ్ వాల్స్, సైడ్కున్న కట్ ఆఫ్ వాల్స్, దాని కింద ఉన్న ఇసుక, ఆ ఇసుక ఎందుకు కొట్టుకపోయింది? ఆ కట్ ఆఫ్ వాల్ సరిగ్గా కట్టకపోవడం వల్ల ఇసుక కొట్టుకపోయింది. అక్కడ ఏదైతే వాటర్ పడే ప్రాంతం ఉన్న ఆ కాంక్రీట్ బ్లాక్స్, యాప్రాన్లు కొట్టుకపోవడం వల్ల కింద ఉన్న ఇసుకకి ప్రమాదం ఏర్పడింది. ఇది మేడిగడ్డ. అసలు ఈ కూతురు అరెస్ట్ మీద బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టడం వల్ల నా కూతురుని అరెస్ట్ చేసినా అని అంటున్నాడు. మరి బిఎల్ సంతోష్ మీద ఆనాడు కేసు పెడితే ఎంతవరకు వచ్చింది ఆ కేసు? ఏమైంది ఆ కేసు? అసలు ఈ కేసులో కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ అంశం కనబడతా ఉన్నది. మొన్న రాధాకిషన్ రావును అరెస్ట్ చేస్తే చాలా క్లియర్గా చెప్పిండు, నువ్వు అది చెప్పాలి ఫస్ట్. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ఫోన్ ట్యాప్ చేసి ఈ వ్యవహారం అంతా నడిపించినవా లేదా అన్నది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఫోన్లు ట్యాప్ చేసి ఆపరేషన్ అంతా చేసి ఆ వీడియోలను నీ దగ్గర పెట్టుకొని హైకోర్టు జడ్జిలకి వాళ్ళకి వీళ్ళకి పంపిస్తే ఈశం పాశంప వాయించరు కదా ఆనాడు. నువ్వు మాట్లాడాల్సింది ఈ విషయంలో ఫోన్ ట్యాప్ జరిగిందా లేదా అన్నది పాయింట్. మళ్ళీ ప్రత్యేకమైన బీఆర్ఎస్కి చెందిన ఒక లీడరు ఫ్లైట్ వేసుకొని కేరళ, ఢిల్లీకి పోయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిరా లేదా? ఇదంతా ఎవరు చెప్పిందే కాదు. రిమాండ్ చేసినప్పుడు రాధాకిషన్ రావు చెప్పిన ముచ్చట ఇదంతా. మరి నువ్వు ఆనాడే ఏమైంది కేసు? మరి ఆనాడేమైంది? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది నీ కూతురు సారా దందాలో ఉందా లేదా అన్నది పాయింట్. అంతా ఉత్తదే అట కేసు. అంతా ఉత్తదే అయితేనే 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చుడు, తెలంగాణ జాగృతికి ఆయన అరబిందో ఫార్మా డైరెక్టర్ని బెదిరిస్తే 80 లక్షలు ఇచ్చుడు, మహబూబ్ నగర్లో 14 ఎకరాల భూమి కొనుగోలు, ఇవన్నీ ఉత్తాయేనా? అలా ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఆయన కవిత మీద మాట్లాడింది. ఇంకా ఈ చాలా అంశాల మీద మాట్లాడింది. ఏంటంటే రేవంత్ సర్కార్కు ముందుంది ముసళ్ళ పండుగ. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వారందరూ బాధపడుతున్నారట. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించిందట. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసిరట. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిరట. అసలు నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత? 80 చిల్లర ఎంతో గెలిచిండు. మిగతా వాళ్ళంతా ఎవరు? అమ్ముడు పోయి నువ్వు కొన్నోళ్ళు. కాంగ్రెస్ నుంచి 12 మంది, దీని నుంచి అందరిని కొనుక్కొని పార్టీలను విలీనం చేసుకున్నా అన్నావు, ఎల్పీలని. 104 మంది ఉన్నప్పుడట 80 మంది ఉన్నప్పుడు కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడని మళ్ళీ డ్రామా ఆడిండు. 104 మంది ఉన్నా కూలుద్దాం అనుకున్నారట. ఎట్లా కూలుస్తారు 104 మంది ఉంటే? ఈ చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉండాలన్నా? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా? నువ్వు పిచ్చోడి అయిపోయి నీ తలకాయలు ఉండాల్సిన మీద మోకాల్లోకి పోయి మాట్లాడుతూ 104 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎట్లా ప్రభుత్వాన్ని కూల్చడానికి అవకాశం ఉంటుంది చెప్పండి? హోల్సేల్గా కొన్న తర్వాత అవకాశమే లేదు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను బీజేపీ వాళ్ళు బతకనిస్తారా అని ప్రశ్నించాడట. ఇదంతా ఏంటంటే ఆయన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ఎత్తుగడ, సొంత పార్టీ ఎమ్మెల్యేలు బయటకు పోకుండా ఉండడానికి చేస్తున్న ఎత్తుగడ, అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. అసలు ఫస్ట్ నీ పార్టీలో ఉన్న 20-25 మందిని కాపాడుకునే ప్రయత్నం చెయ్యి. ఆ 39 మందిలో ఎంతమంది పోతారో అర్థం కాని పరిస్థితి. ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత నీకు మినిమం ఒక 5 సీట్లు రాకపోతే ఎవడు ఉండడంలా.
5 వచ్చే అవకాశం ఉందా? ఏ కోశానన్నా కనబడుతున్నదా అంటే 1, 2 మించి వచ్చే అవకాశం కూడా లేదని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. ఆ 1, 2 కూడా మరి ఏడా అంటే అన్నిటి దగ్గర క్వశ్చన్ మార్కే ఉన్నది. వచ్చే అవకాశం ఉన్నది. అది కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తున్నదని నాతో ఆ నాయకుడు వాపోయిండట. ఎవడు అనలేదు ఈయనతోని. ఎవడో ఆనాడు అసెంబ్లీలో నిలబడి కోవిడ్ సమయంలో 26 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య కరోనా బ్లాస్ట్ అయిపోతుంది వైరస్ అని చెప్పింది చూసిన. నాకు సైంటిస్ట్ ఫోన్ చేసినాడు. ఇక అట్లాంటి వాడు వీడు ఎవడో అయింటాడు. వాడు సైంటిస్ట్ ఆనాడు ఫోన్ చేసింది లేదు, ఈనాడు ఏ లీడర్ నాకు చెప్పినోడు కూడా ఎవడూ లేడు. అంత బోగస్ మాటలు ఇవన్నీ. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఆయన సంప్రదించిందట ఈయన పార్టీలోకట. ఈయన తొంటిరిగి ఎటు కాకుండా ఉన్న ఈయన పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలు అంటే అల్లకెళ్ళకి తీసుకొస్తారట. ఎవడాయన ఈ పార్టీలోకి వచ్చి అంత పచ్చి శుద్ధ అబద్ధం ఇవన్నీ కూడా. ఒక్కటన్నా నమ్మడానికి వీల్లేదు. నువ్వు ఏదన్నా ఉంటే నమ్మేది చెప్పు, జర నమ్ముతారా ఉన్న ఎమ్మెల్యే. 20 మంది ఎమ్మెల్యేలు ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడంటే ఈ టైంలో అధికారాన్ని వదిలిపెట్టి ఆడ కేంద్రంలో ఉన్న పార్టీని వదిలిపెట్టు, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ని వదిలిపెట్టు. కానీ ఇప్పుడే వద్దని వారించిందట ఈయన. మళ్ళా దానికి ఇప్పుడే వద్దట. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడేమో తీసుకుంటావు. నీకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకోటి 20 తీసుకొస్తానంటే ఈయన వద్దన్నాడట. మరి అది తీసుకొస్తానన్నాడు ఎవడు ఉన్నాడు? అంత అవుతుంది. ఇది కరోనా సైంటిస్ట్ లాంటి వాడు ఈడవాడు. ఇంకేం మాట్లాడిండు, ఇంకేమంటుండు? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం 8 సీట్లు వస్తాయి అంటుండట. నువ్వు ఒక సవాల్ చేయి. 8 కాదు 5 సీట్లు వస్తే నేను రాజకీయాల్లో ఉంటా, నా పార్టీకి నేను అధ్యక్షుడిగా ఉంటా, లేకపోతే నేను తప్పుకుంటా ఫామ్ హౌస్లో వంటా అని నువ్వు ఛాలెంజ్ చేయి. చలో, ఇప్పుడు వాళ్ళు రెఫరెండం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మాకు 5, 10 వస్తాయని, 10 సీట్లు మాకు వస్తాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నువ్వు సవాల్ చేయి, ఛాలెంజ్ చేయి. నువ్వు ఛాలెంజ్ చేయి. నాకు 8 కూడా అక్కర్లే, 5 అంటున్నాను. 5 సీట్లు పక్కాగా మాకు వస్తాయి. ఒకవేళ 5 సీట్లు రాకపోతే నేను పార్టీని వదిలేస్తా, నేను ఫామ్ హౌస్ల వంట అడుగు బయట పెట్టాను, నువ్వు ఛాలెంజ్ చేయి. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేయి. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఒక్కటైనా అవాస్తవం ఉన్న పాయింట్ ఏదైనా ఉన్నదా? ఇప్పుడున్న పరిస్థితులు సమీక్షిస్తే ఇప్పటి వరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తాం. మరో 3 కూడా విజయావకాశాలు ఉన్నాయి. అంటే 8 + 3 11 అట ఈయనకు వచ్చాయి. చూడురాయో ఎట్లుందో ఇది. బస్సు యాత్ర చేద్దాం. జనం నుంచి పార్టీ పట్ల మంచి స్పందన వస్తుంది. ఇప్పుడున్న రేవంత్ సర్కార్ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభిస్తా. కీలకమైన వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిద్దాం. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. 10 ఏళ్ల నుంచి లేని కరువు ఈసారి కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. మనం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారు. వెళ్ళిన వారి స్థానంలో అంతకంటే గట్టి నాయకులను తయారు చేసుకున్నామని పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. నీ కూతురు ఎందుకు పోటీ చేయలే? నువ్వు మెదక్ నుంచి పోటీ చేస్తాను ఎందుకు పోటీ చేయలే? నీ కొడుకు మల్కాజ్గిరి అన్నాడు ఎందుకు పోటీ చేయలే? ఎక్కడ పోయి పారిపోయారు మీరంతా. ఎందుకంటే గెలిచే అవకాశం లేదు కాబట్టి పారిపోయారు. వేరే వాళ్ళని దించి వాళ్ళని ఓడిపోయారని వాళ్ళ మీద తోసేస్తారు రేపు పొద్దున. నువ్వు అంత పెద్ద ఇదైతే ఏనాడు ఏ ఎలక్షన్లో కూడా నిలబడకుండా లేదే నీ కుటుంబం. 2001 నుంచి ఈనాటి వరకు నీ కుటుంబం నిలబడిన ఎలక్షన్ అయినా ఉందా? లేదే. మరి ఈ ఎలక్షన్లో ఎందుకు నిలబడలే? నీ కూతురు ఎందుకు నిలబడలే? హ్యాపీరావు టానిక్ ఎందుకు నిలబడలే? నువ్వెందుకు నిలబడలే? నీ కొడుకు మల్కాజ్గిరి ఎందుకు నిలబడలే? ఏమైంది వీళ్ళంతా? మన ఎలక్షన్ ప్లాన్ ఏంటంటే ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2-3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు నిర్వహించబోతున్నాం. రోజుకు 2-3 రోడ్ షోలు ఉంటాయట. సాయంత్రం వేళల్లో రోడ్ షోలు పెట్టబోతున్నాం. అలాగే కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తాం. ఉదయం పూట రైతుల వద్దకు వెళ్తున్నట్టు కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్లో ప్రతి నాయకుడు ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపైన స్పందించాలి. పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 1,00,000 కార్డులు పోస్ట్ కావాలి. రైతుల కల్లాల దగ్గరకు వెళ్ళి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 500 రూపాయల బోనస్ పైన ప్రశ్నించాలి. రేవంత్ ఇచ్చిన హామీలపై గుర్తు చేయాలి. నువ్వు ఎన్నిచ్చినా ఇప్పుడున్న గవర్నమెంట్ చేయలేదన్న ఒక అపవాదును మూటగట్టుకున్నా నీకు ఎవడైతే ఓటేయడు. వీళ్ళ మీద వ్యతిరేకంతో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ నీకైతే ఓటేయడు. నీ 10 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత, నీ విధ్వంసం చూసిన తర్వాత ఎవడన్నా మనిషి అన్నోడు నీకు ఓటేస్తాడా? నువ్వు ఫస్ట్ మెదక్లో గెలవయా, వెంకటరామరెడ్డిని గెలిపి ఫస్ట్, మిగతా ఆయన తర్వాత కానీ. సో ఇది కేసీఆర్ చేసిన రివ్యూ. మొదటిసారి కవిత అరెస్ట్ మీద స్పందించిండు. కవిత అరెస్ట్ అప్రజాస్వామికం, ఏం లేదా కేసులు అంతా ఉత్తదే. బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టగానే కవిత మీద పెట్టిరని అంటున్నాడు. సో ఇది కేసీఆర్ ఇవాళ చేసిన ఆ నాయకులతో మాట్లాడిన మాటలు ఇవి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.